హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూసిన స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. చాలా మందికి ఫ్లాగ్షిప్ మొబైల్స్ చూసేయాలని కోరుకుంటుంది కదా, కాకపోతే బడ్జెట్ అయితే సహకరించదు. మరి అదే ఫ్లాగ్షిప్ మొబైల్లో ఉన్న ఫీచర్స్ ఒక 25,000 బడ్జెట్లో ఉన్న మొబైల్ వస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతాయి కదా. కాకపోతే ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో మొబైల్ బ్రాండ్స్ అయితే పోటాపోటీగా చాలా మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. సో జనాలు అయితే ఏ మొబైల్ కొనాలో కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను మీ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి వచ్చేసా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. 25,000 బడ్జెట్లో చాలా రీసెర్చ్ చేసి టాప్ 5 మొబైల్స్ అయితే తీసుకొచ్చేసాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇప్పుడు చెప్పే అన్ని మొబైల్స్ కూడా మంచివే. నేను చెప్పే ఆర్డర్ని చూడకండి. మీరు ఏ కేటగిరీలో ఎక్కువ మొబైల్ని అయితే యూస్ చేస్తారో దాని ప్రకారం అయితే చూస్ చేసుకోండి. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తా భయ్యా, వీడియోస్ అయితే చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను మీ నుండి ఆశించేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. సో నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన టాప్ 5 లిస్ట్లో 5th పొజిషన్లో ఉన్న మొబైల్ వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్ నుండి లేటెస్ట్గా లాంచ్ అయిన సామ్సంగ్ M55 మొబైల్. దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే పాలికార్బోనేట్ బ్యాగ్తో వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 180 grams వెయిట్ ఉంటుంది, 7.8 mm థిక్నెస్తో వస్తుంది. IP67 వాటర్ రెసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.7 inch AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ బాగుంటుంది. వైడ్ 1L1 సపోర్ట్ ఉంది అండ్ దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. సో కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. ఆడియో అండ్ వీడియో క్వాలిటీలో ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రొసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ Gen 1 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR4X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో డే టు డే వర్క్స్లో అయితే ల్యాగ్ ఉండదు. గేమ్స్ కూడా మీడియం సెట్టింగ్స్లో ఆడొచ్చు. Android 14 అండ్ 1 UI మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 4 years అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆండ్రాయిడ్ 18 వరకు దీనిలో అప్డేట్స్ అయితే వస్తాయి. సో లాంగ్ టర్మ్ యూస్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది విత్ OIS సపోర్ట్ అండ్ 50 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు అండ్ సామ్సంగ్లో ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కాకపోతే ఛార్జర్ అయితే బాక్స్ లో రాదు, సపరేట్ గా కొనుక్కోవాల్సిందే. సో ఇది భయ్యా సామ్సంగ్ M55 గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 26,999 రూపాయలకి అండ్ హైయర్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ 32,999 రూపాయలకి అయితే వస్తుంది. కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే 2000 రూపీస్ అయితే తగ్గుతుంది. సో బేస్ వేరియంట్ 25,000కే వస్తుంది. ఈ మొబైల్ లో ప్రొసెసర్ అయితే 2 generations ఓల్డ్. అదే లేటెస్ట్ ప్రొసెసర్ అయితే ఈ మొబైల్ మన లిస్ట్ లో టాప్ 2 ఆర్ టాప్ 3 పొజిషన్ లో ఉండేది. మరి గుడ్ డిస్ప్లే, డీసెంట్ కెమెరాస్ అండ్ 4 years OS అప్డేట్స్ తో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే సామ్సంగ్ M55 ని తీసుకోవచ్చు. సో మన టాప్ 5 లిస్ట్ లో 4th పొజిషన్ లో ఉన్న మొబైల్ వచ్చేసి ఒక మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలనుకునే వాళ్ళ కోసం అదే రియల్మీ బ్రాండ్ నుండి రియల్మీ 12 Pro 5G మొబైల్. ఇంకా దీని డిజైన్ విషయానికి వస్తే దీని బ్యాక్ వచ్చేసి వీగన్ లెదర్ తో చేశారు, ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 190 grams వెయిట్ ఉంటుంది అండ్ IP65 వాటర్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని లుక్స్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది ఎందుకంటే లెదర్ బ్యాక్ తో వస్తుంది కాబట్టి. ఇది దీని డిజైన్ విషయానికి వస్తే ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.7 inch FHD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10 bit ప్యానల్ ఇది HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 1800 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కంటెంట్ వాచ్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR4X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో అయితే ల్యాగ్ ఉండదు. ఇంకా గేమింగ్ విషయానికి వస్తే హై అండ్ గేమ్స్ కూడా లో సెట్టింగ్స్ లోనే ఆడాలి ఎందుకంటే మీడియం సెట్టింగ్స్ లో ఆడితే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. రియల్మీ UI మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే రియల్మీ UIలో బ్లోట్వేర్ అయితే చాలా ఉంటుంది, అదొకటే మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా మనం ఈ మొబైల్లో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే దీనిలో ఫ్లాగ్షిప్ సెన్సార్ సోనీ IMX 882 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4x ఆప్టికల్ జూమ్ అండ్ అప్ టు 20x డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. ఇంకా దీనిలో ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్లో పిక్స్ అండ్ వీడియోస్ చాలా బాగా వస్తాయి, ఈవెన్ ఇన్ ద నైట్ టైమ్ ఆల్సో, ఎందుకంటే దీనిలో నైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఛార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది భయ రియల్మీ 12 Pro మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 24,999 రూపాయలకి. అదే హయ్యర్ వేరియంట్ 12GB 256GB మోడల్ 27,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా ఈ ప్రైస్ కి మంచి కెమెరా అండ్ గుడ్ డిస్ప్లేతో ఉన్న మొబైల్ కావాలి, పర్ఫార్మెన్స్ లో కొంచెం కాంప్రమైజ్ అయినా పర్లేదు అనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే అన్ని మొబైల్స్ లో కూడా కెమెరా అయితే ఈ మొబైల్లోనే చాలా బాగుంటుంది. ఇంకా మన టాప్ 5 లిస్ట్ లో 3rd పొజిషన్ లో ఉన్న మొబైల్ వచ్చేసి చాలా యూనిక్ గా ఉంటుంది, ఎందుకంటే నథింగ్ బ్రాండ్ నుండి నథింగ్ ఫోన్ 1 కి సక్సెసర్ నథింగ్ 2A. దీని డిజైన్ విషయానికి వస్తే బ్యాక్ ట్రాన్స్పరెంట్ లుక్ తో వస్తుంది గ్లిఫ్ ఇంటర్ఫేస్ తో, అండ్ ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ అసిస్టెంట్ తో వస్తుంది. బ్యాక్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే దీనిలో బ్యాక్ లైటింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10 బిట్ రేట్ ప్యానల్ HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది, అండ్ దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ కూడా ఉంది. సో కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ దీనిలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్, ఇది LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో అయితే లాగ్ ఉండదు, అండ్ హై అండ్ గేమ్స్ కూడా మీడియం సెట్టింగ్స్ లో ఆడొచ్చు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, నథింగ్ OS మీద రన్ అవుతుంది. 3 years Android అప్డేట్స్ అండ్ 4 years OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూస్ కి అయితే చాలా బాగుంటుంది. నథింగ్ OS అయితే స్టాక్ ఆండ్రాయిడ్ కి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ OS అయితే క్లీన్ UI అని చెప్పొచ్చు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OS సపోర్ట్, అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో పిక్స్ అండ్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. నైట్ మోడ్ కూడా ఉంది కాబట్టి నైట్ టైం కూడా పిక్స్ అండ్ వీడియోస్ మంచి క్లారిటీలో తీసుకోవచ్చు. నథింగ్ మొబైల్ లో నాకు నచ్చేది ఏంటంటే అప్డేట్స్ ద్వారా వీళ్ళైతే కెమెరా క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. వీడియో రికార్డింగ్ కూడా 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కాకపోతే ఛార్జర్ అయితే బాక్స్ లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సిందే. ఇది భయ్యా నథింగ్ ఫోన్ 2A గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 23,999 రూపాయలకి. ఇంకా హయ్యర్ వేరియంట్ 12GB 256GB మోడల్ 27,999 రూపాయలకి అయితే వస్తుంది. సో మీరు కనుక ఒక యూనిక్ మొబైల్ విత్ గుడ్ డిస్ప్లే, గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ క్లీన్ UI తో కావాలనుకుంటే నథింగ్ ఫోన్ 2A బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే దీని గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంటుంది, బ్యాక్ లైటింగ్ తో వస్తుంది. ఇంకా మన లిస్ట్ లో టాప్ 2 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు కనుక వీడియోని ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఒక లైక్ అయితే వేసుకోండి. సో సెకండ్ పొజిషన్ లో పోకో బ్రాండ్ నుండి పోకో X6 Pro అయితే ఉంది, ఎందుకంటే దీనిలో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్లో ఏ పర్ఫార్మెన్స్ ఉంటుందో అదే పర్ఫార్మెన్స్ ఈ మొబైల్ లో కూడా ఇస్తుంది. ఇంకా డిజైన్ విషయానికి వస్తే వీగన్ లెదర్ బ్యాక్ తో వస్తుంది. ఫ్రంట్ అయితే గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 186 grams అయితే వెయిట్ ఉంటుంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10 బిట్ రేట్ ప్యానల్, ఇది HDR10+ సపోర్ట్ ఉంది. 800 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పిన మొబైల్స్ లో డాల్బీ విజన్ సపోర్ట్ తో వచ్చే మొబైల్ అయితే ఇదే. వైడ్ వన్ L1 సపోర్ట్ తో వస్తుంది. ఇంకా దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. సో కంటెంట్ వాచింగ్ అయితే ది బెస్ట్ డిస్ప్లే అని చెప్తాను. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇండియాలో ఈ ప్రొసెసర్ తో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్ అయితే ఇదే. MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రొసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే వర్క్స్ లోనే కాదు, హై గ్రాఫిక్స్ గేమ్స్ కూడా హైయర్ సెట్టింగ్స్ లో ఆడొచ్చు, ఎటువంటి లాగ్ అయితే ఉండదు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో వస్తుంది. HyperOS మీద అయితే రన్ అవుతుంది. ఈ HyperOS లో బ్లోట్వేర్ అయితే లేదు, ఎందుకంటే లేటెస్ట్ గానే లాంచ్ అయింది కాబట్టి. గేమింగ్ కోసం అయితే ఇది ది బెస్ట్ మొబైల్ అని చెప్తాను. 25,000లో గేమింగ్ కోసం ఒక మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది విత్ OS సపోర్ట్, అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. పిక్స్ అండ్ వీడియోస్ అయితే డీసెంట్ క్వాలిటీలో తీసుకోవచ్చు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అదే దీనిలో ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటే ఈ మొబైల్ టాప్ 1 పొజిషన్ లో ఉండేది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఛార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది,
వస్తుంది, సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. ఇది భయ్యా పోకో X6 Pro గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 25,499 రూపాయలకి, హైయర్ వేరియంట్ 12GB 512GB మోడల్ 27,499 రూపాయలకి అయితే వస్తుంది. ఈ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. గేమింగ్ కోసం ది బెస్ట్ డిస్ప్లే తో ఒక మొబైల్ కావాలనుకుంటే ఇది ది బెస్ట్ మొబైల్ అని చెప్తాను. సో ఫైనల్లీ మన టాప్ 5 మొబైల్స్ లో టాప్ 1 పొజిషన్ లో ఉన్న మొబైల్ వచ్చేసి OnePlus బ్రాండ్ నుండి లేటెస్ట్ గా లాంచ్ అయిన OnePlus Nord CE4 మొబైల్. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 185 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10 బిట్ ప్యానల్ ఇది HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. వైడ్ వన్ ఎలాంటి సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. సో కంటెంట్ వాచింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR4X RAM UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో లాగ్ ఉండదు. హైయర్ గ్రాఫిక్స్ గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అయితే. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ Oxygen OS మీద రన్ అవుతుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Oxygen OS అయితే చాలా బాగుంటుంది, చాలా మందికి ఫేవరెట్ కూడా. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OS సపోర్ట్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా ప్రొవైడ్ చేశారు. OnePlus లో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా నైట్ మోడ్ కూడా ఉంది కాబట్టి నైట్ టైం పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బిగ్గర్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఛార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన మొబైల్స్ అన్నింటిలో కూడా బిగ్గర్ బ్యాటరీ అండ్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న మొబైల్ ఇదే. ఇది భయ్యా OnePlus Nord CE4 మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 8GB 128GB మోడల్ 24,999 రూపాయలకి అండ్ 8GB 256GB వేరియంట్ 26,999 రూపాయలకి అయితే వస్తుంది. మీరు కనుక 25,000 బడ్జెట్ లో మంచి కెమెరాస్, బిగ్గర్ బ్యాటరీ, గుడ్ డిస్ప్లే ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్. సో ఇది భయ్యా అండర్ 25,000 లో టాప్ 5 మొబైల్స్ గురించి. మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. మరి కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ టైం.